హే ఎవ్రీవన్, దిస్ ఇస్ శ్రావ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో అమ్మవారి జాతర వీడియోని డాక్యుమెంట్ చేస్తున్నాను. ఇది థర్డ్ డే. నేను యాక్చువల్లీ ఫస్ట్ డేనే వెళ్దాం అనుకున్నాను, బట్ మాకు కుదరలేదు మా వర్క్స్ వల్ల. సో థర్డ్ డే నుంచి నేను లాస్ట్ జాతర అమ్మవారిని పంపించడం వరకు కూడా మొత్తం డాక్యుమెంట్ చేశాను. సో లెట్స్ గో ఇన్ టు ద వీడియో. నేను ఇక్కడ చూపించేది ముత్యాలమ్మ రాయి దగ్గర ఘటాలతో డాన్స్ వేస్తున్నారు. మేము ఆ రోజు ఊరు వెళ్ళేటప్పటికి 3:30 అయ్యింది అండ్ ఈవినింగ్ 5 అలాగా ఇక్కడ ఘటాలతో డాన్స్ వేస్తున్నారు. సో యాక్చువల్లీ గోదావరి జిల్లాలో ప్రతి ఊర్లో కూడా ఉగాది అయ్యాక ఏప్రిల్ నుండి ఆల్మోస్ట్ రైనీ సీజన్ వరకు అమ్మవారి జాతరలు జరుగుతాయి. ఏ ఊరికి ఆ ఊరికి ముహూర్తాలు పెట్టుకొని సెలబ్రేషన్ స్టార్ట్ చేస్తారు. ఆల్మోస్ట్ 15 days ఉంటది ఈ జాతర టైం. ఏ ఊర్లో అయినా ఫుల్ సెలబ్రేషన్స్ లాస్ట్ 5 days లో మంచిగా చేస్తారు, అంటే జాతర అలాగనమాట. సో మన తెలుగు ఊర్లో ప్రతి ఊర్లో కూడా అమ్మవారి గుళ్ళు ఉంటాయి. అమ్మవారికి గుడి అత్తగారి లాగా, పూరి గుడి పుట్టిల్లు లెక్క ఉంటాయి అన్నమాట. అండ్ మా ఊర్లో ముగ్గురు అమ్మవార్లు, మారెమ్మ, ముత్యాలమ్మ, సత్యాలమ్మ, ముగ్గురు అమ్మవార్లు ఉన్నారు. ఈ ముగ్గురు అమ్మవార్లకు కూడా పూరిగుడి, ముత్యాలమ్మ రాయి, సత్యాలమ్మ రాయి కూడా ఉంటది. అండ్ లాస్ట్ డే అమ్మవారి వడిగట్లు కట్టి పంపిస్తారనమాట. సో దానికి కూడా ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క ఫ్యామిలీ పుట్టింటి వాళ్ళ ఉంటాము. అండ్ ముత్యాలమ్మ అమ్మవారికి మా ఫ్యామిలీ, మా తాతగారాళ్ళు నలుగురు ఫ్యామిలీస్ ఉంటాయి. సో మేమందరం కూడా ముత్యాలమ్మ అమ్మవారికి పుట్టింటి వాళ్ళం. సో ఫస్ట్ అమ్మవారిని ఘటాలతో పూరి గుడికి తీసుకువస్తారు. 15 days కూడా రోజు పూజ చేసి నైవేద్యం పెడతారు. అండ్ లాస్ట్ 5 days లో అమ్మవార్లని గణాసార్ల మీదకి రమ్మంటూ డప్పులతో పాటలతో పిలుస్తారు. ఈ 5 days కూడా అమ్మవార్లు ముగ్గురు గణాసార్ల మీదకి వస్తారు, అంటే పూనుతారు అనమాట. అమ్మవారు పూనుతారు అంటారు కదా, సో అది. అండ్ ఈ 5 days ఊర్లో అంతా కూడా ఘటాలతో ఇలా డాన్సెస్ వేస్తారు. ఇంటింటికి వచ్చి కూడా డాన్స్ వేస్తారు. అందరూ కొబ్బరికాయ, బియ్యం, అరటిపళ్ళు అలా ఇస్తారు. ముగ్గు అవి కూడా వేసి డాన్స్ వేస్తారు కదా. సో అది ఒక ట్రెడిషన్ అన్నమాట. అండ్ లాస్ట్ డే గణాసారులతో గోదావరి స్నానానికి వెళ్తారు ఈవినింగ్. సో లాస్ట్ డే ఈవినింగ్ అంటే 5th day ఈవినింగ్ పుట్టింటి వాళ్ళందరూ కూడా ఘటాలకి వడిగట్లు కట్టి పాన్పులు వేసి అమ్మవారిని మళ్ళీ అత్తగారింటికి పంపిస్తారు. ఈ 5 days లో కూడా ఒక లైక్ థర్డ్ డే అయిపోయాక 4th or 5th day ఊర్లో వాళ్ళందరూ కూడా ఎవరింట్లో వాళ్ళు నైవేద్యాలు పెట్టుకుంటారు. బూర్లు గార్లు వేసి అండ్ కోడిని గాని మేకని గాని నైవేద్యం పెట్టుకుంటారు. సో ఈ ఫుల్ ప్రాసెసెస్ అంతా కూడా నేను ఈ వ్లాగ్స్ లో డాక్యుమెంట్ చేశాను. సో ఇక్కడ ముత్యాలమ్మ రాయి దగ్గర ఫస్ట్ డాన్స్ చేశారు కదా, తర్వాత సత్యాలమ్మ రాయి దగ్గర డాన్స్ చేశారు. మేము ఈ లోపు ఇక్కడ మా వేరే తాతయ్య గారు వాళ్ళ ఇల్లు ఉంటే అక్కడికి వచ్చాము. సో అక్కడ నుంచి ఇక్కడ చూస్తున్నాం అనమాట. అక్కడ డాన్స్ అయిపోయాక మళ్ళీ ముత్యాలమ్మ రాయి దగ్గర డాన్స్ వేస్తున్నారు. ఈ 3 to 5 days అంతా కూడా ఇలాగే ఉంటది. డప్పులు సౌండ్స్ వినిపిస్తూనే ఉంటాయి మనకి. అండ్ మార్నింగే 5 నుంచి అమ్మవారి సాంగ్స్, దేవుడి సాంగ్స్ పెడతారు. రోజంతా కూడా 3 పూట్ల కూడా ఇలా డప్పులతో ఘటాలతో డాన్స్ వేస్తారు. అండ్ ఇక్కడ మా వేరే తాతగారు అన్నాను కదా, అక్కడ మా కజిన్స్ కూడా ఉంటారు. 2 తమ్ముళ్ళు అండ్ తిను మా మామయ్య వాళ్ళ అమ్మాయి అనమాట. ఊరికే సోచ్ చెప్పుకుంటున్నాం. తర్వాత గేమ్స్ ఆడదామన్నారు. నా మొబైల్ లో ఒక 2 to 3 గేమ్ యాప్స్ అయితే డౌన్లోడ్ చేయించారు. లూడో ఆడాం. అండ్ దెన్ తర్వాత మాకు వర్క్ ఉంది, మేము ఇంటికి వెళ్ళిపోవాలంటే మాతో పాటు కూడా ఇక్కడ వాడు మా తమ్ముడు అనమాట. వాడు చేసే అల్లరి అంతా ఇంత కాదు. ఇప్పుడు దాకా నేను చూసిన కజిన్స్, కిడ్స్ అందరిలో వీడి అల్లరే టాప్ మోస్ట్ అనమాట. సో ఆ తాతగారి ఇంటి నుంచి అమ్మమ్మ ఇంటికి వెళ్తాం. అండ్ ఇక్కడ ఇంకా వేరే యాప్స్ కూడా నా దాంట్లో డౌన్లోడ్ చేసేస్తున్నాడు వీడు. వేరే 4 all-in-one ప్లేయర్ గేమ్ అని ఒక యాప్ ఉంది. సో మొత్తానికైతే అందరికి, ఇంకా బుడ్డోళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళకి వేరే గేమ్స్ ఆడలేరు. సో లూడో కింగ్ డౌన్లోడ్ చేసి ఆడాం. ఎప్పుడో లాక్డౌన్ లో ఆడేవాళ్ళం ఈ గేమ్. అది అయిపోయాక సో ఈవినింగ్ మళ్ళా డిన్నర్ టైం కి ఫ్రెష్ అయ్యి మళ్ళీ వచ్చారు. అప్పుడు కూడా కాసేపు గేమ్స్ ఆడాం. అండ్ దెన్ మళ్ళీ 9 నుంచి పోస్ట్ డిన్నర్ లైక్ 8 నుంచి మళ్ళీ డప్పులు, ఘటాలతో డాన్స్, సాంగ్స్ ఇవన్నీ స్టార్ట్ అయితే గుడి దగ్గర చేస్తారనమాట. అండ్ మీన్ వైల్ గుడి దగ్గర అయితే మళ్ళీ సౌండ్ స్టార్ట్ చేశారు. మారమ్మ తల్లి గుడి దగ్గర. నేనైతే ఏ ఇయర్ వెళ్ళలేదు. ఈ ఇయర్ నేనే వెళ్దాం రారా అని మా చెల్లిని కూడా ఫోర్స్ చేసి తీసుకెళ్లాను. అంటే బేసిక్లీ ఇవన్నీ డాక్యుమెంట్ చేద్దాం, చూపిద్దాం, యూట్యూబ్ లో పెడదాం అని చెప్పి నాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. సో నేనే ఫోర్స్ చేస్తాను తీసుకెళ్లాను. లైక్ నైట్ అంతా కూడా 1 వరకు కూడా డప్పులు మోగుతానే ఉంటాయి. గణాసార్లను పిలుస్తా ఉంటారు. సో పోస్ట్ డిన్నర్ స్టార్ట్ అవుతుంది. మధ్యలో గణాసార్లు వస్తా ఉంటాయి. లైక్ మారమ్మ, సత్యాలమ్మ, ముత్యాలమ్మ,
ముగ్గురు దేవతల్ని పిలుస్తారు. మేము అక్కడికి వెళ్ళేటప్పటికి సత్యాలమ్మ అమ్మవారు వస్తున్నారు అనమాట. సో నేను ఇవన్నీ డాక్యుమెంట్స్ లైక్ చిన్నప్పటి నుంచి చూసేవే కదా, జాతరకి వెళ్తానే ఉంటాం, కానీ నాకు కూడా క్లియర్ గా తెలియదు. ఇందాక మీకు చెప్పిన ప్రాసెస్ అంతా కూడా నేను ఈ వీడియోలో క్లియర్ గా పెట్టడం కోసం మా అమ్మమ్మ వాళ్ళని అడిగి తెలుసుకుని పెట్టాను అనమాట. నాకు కూడా యాక్చువల్లీ మొత్తం అంతా క్లియర్ గా తెలియదు. లైక్ ఘటాలతో డాన్స్ వేస్తారు, అమ్మవార్లు వస్తారు, మళ్ళా మనం గుడికి వెళ్తాము, అండ్ మనకి బేసిక్లీ చిన్నప్పటి నుంచి ఎక్కువ బొమ్మలు వస్తాయి, లేకపోతే చికెన్ వండుతారు, వీటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటది, కానీ ఇవన్నీ తెలుసుకోం కదా. సో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ అడల్టింగ్ ఇవన్నీ మీద కూడా నాకు ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంకా ఉండగా కూడా బేసిక్లీ అంతా చూస్తాం కదా, తెలుస్తాం, మనం కూడా ఇన్వాల్వ్ అవుతాం కదా. బేసిక్లీ డాక్యుమెంట్ చేద్దాం క్లియర్ గా అని నేను లైక్ ఫస్ట్ డేనే వద్దాం అనుకున్నా, బట్ యాక్చువల్లీ మా వర్క్స్ తో కుదరలేదు. సో ఇది గుడి అన్నమాట. సో ఆ రోజు ఇది ఆల్మోస్ట్ 10 అయింది అనుకుంటే టైం. అమ్మవార్లు వస్తా ఉంటారు అక్కడ గుడి దగ్గర. అమ్మవార్లు వచ్చాక ఏ పుట్టింటి వాళ్ళు వచ్చి కొబ్బరికాయ కొట్టి బొట్టు పెట్టి ధూపం వేస్తారు. ఊరు అంతా కూడా ఇక్కడే ఉంటది. నాకెప్పుడు తెలీదు, నేను ఇదే చూడడం, మేమే వెళ్ళిపోతున్నాయేమో అనుకున్నా. లైక్ మా అన్నయ్య వాళ్ళు కూడా ఎవరు రాలేదు. నేనే మా చెల్లిని అందరు వెళ్తున్నారు కదా, మా ఇక్కడ కొంతమంది వెళ్ళడం నేను చూసాను, వెళ్తున్నారు కదా వెళ్తామని చెప్పి మా మమ్మీకి చెప్పేసి నేనే తీసుకొచ్చాను దీన్ని. వెళ్ళేటప్పుడు చూస్తే రావచ్చు, మరీ చేస్తారులే వెళ్ళని అనిపించింది. సో ఇక్కడ సత్యాలమ్మ అమ్మవారు వచ్చారు. ఆ అమ్మవారికి మళ్ళా ధూపం వేసి పాటలు పాడి చేస్తారు. అండ్ నెక్స్ట్ మళ్ళా మారమ్మ తల్లి, ముత్యాలమ్మ తల్లి అలా వస్తారు. మెయిన్ వైల్ మళ్ళా ఘటాలతో డాన్స్ చేస్తారు. వీళ్ళకి అసలు ఇంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందా అనిపించింది. డప్పులు కొట్టే వాళ్ళు గానీ, ఘటాలతో డాన్స్ వేసే వాళ్ళు గానీ, లైక్ 5 whole days ఇంచుమించు వాళ్ళు అలాగే ఎనర్జెటిక్ గానే ఉంటారు. మారమ్మ తల్లి, సత్యాలమ్మ తల్లి వచ్చారనమాట. ఇంకా మన ముత్యాలమ్మ తల్లి రావాలి. మధ్యలో ఇక్కడ చాలా మందికి కూడా లైక్ ఆ వైబ్ కి, పాటలకి, ఆ డప్పులకి కూడా చాలా మంది మీదకి అమ్మవారు వస్తూ ఉంటారు, దేవతలు వస్తూ ఉంటారు. ఇక్కడే ఉన్నాం బాగా.
హోల్ థింగ్. సో ఇక్కడ ఆల్మోస్ట్ టైం 10:30 అయ్యింది. ఇంకా సెలబ్రేషన్ అవుతూనే ఉంటది. ఇంకా డాన్సెస్ వేయడం, ఇంకా డప్పులు కొట్టడం ఇలా ఉంటది. ఇంకా టైం పట్టేలా ఉందని మేము ఇంకా రిటర్న్ అయిపోయాం. మేమైతే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాం. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. ఇది పార్ట్ 1. నెక్స్ట్ వ్లాగ్ లో నెక్స్ట్ వీడియోలో నైవేద్యం వ్లాగ్ పంపించేస్తారు కదా లాస్ట్ 5th డే పాన్ ప్లేస్, అది కూడా డాక్యుమెంట్ చేశాను. దట్ హోల్ ప్రాసెస్ నెక్స్ట్ వ్లాగ్ లో వస్తుంది. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.